వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వాతి హాస్పిటల్స్ పేరిట ప్రజలకు మోసపు రక్త పరీక్షలు. స్వాతి హాస్పిటల్ అధినేత డాక్టర్ పరిమి వినోద్. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ సంఘటన గురించి నిడదవోలు పట్టణంలోని స్వాతి హాస్పిటల్ అధినేత మరియు వైద్యులు డాక్టర్ పరిమి వినోద్ ఎన్సీఎన్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి స్వాతి హాస్పిటల్స్ పేరిట కొంతమంది నర్సులు మేము నిడదవోలు స్వాతి హాస్పిటల్ నుంచి వచ్చామని చెప్పి ప్రజలకు నకిలీ మోసపూరితమైన టెస్టులు చేస్తున్నారనే సమాచారం తమ వద్దకు వచ్చిందని, కానీ మేము అటువంటి నర్సులను పంపించి మేము ఎటువంటి టెస్టులు చేయించడం లేదని, మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యుల ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించడం తప్ప అటువంటి మోసపూరితమైన టెస్టులకు మాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ప్రజలు అటువంటి టెస్టులు చేసుకోవడం ద్వారా పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిసిందని, దీనిని ప్రజలు తీవ్రంగా ఖండించి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. మా హాస్పిటల్ పేరిట అటువంటి టెస్టులు చేసి ప్రజలను అనారోగ్యాలకు గురి చేస్తున్నటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిని వదిలే ప్రసక్తే లేదని స్వాతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పరిమి వినోద్ హెచ్చరించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వినోద్. నిడదవోలు స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్ అండి. ఈ మధ్యకాలంలో మాకు కొన్ని విషయాలు తెలిసి మీ ముందుకి ఒక హెచ్చరిక ఇవ్వడానికి ముందుకు వచ్చాము. రీసెంట్గా ఊనగట్ల, బ్రాహ్మణగూడెం, కలవలపల్లి ఇటువైపు మా హాస్పిటల్ స్వాతి హాస్పిటల్ పేరు చెప్పి కొంతమంది స్వాతి హాస్పిటల్ నందు సిస్టర్గా పనిచేస్తున్నాము, బ్లడ్ టెస్టులు చేయడానికి వచ్చాము, మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా మందులు ఇస్తాము అని చెప్పి వస్తున్నారంటండి. కానీ నిజానికి మేము అలా ఎవరిని పంపించట్లేదు. ఎప్పుడైనా హెల్త్ క్యాంపులు కండక్ట్ చేస్తే డైరెక్ట్గా డాక్టర్లు మేమే వచ్చి కండక్ట్ చేస్తాం, కానీ ఇలా సిస్టర్లను ఇంటికి పంపించి చేయట్లేదండి. ఇలా కొంతమంది ప్రజలు మోసపోయి వాళ్ళకి బ్లడ్ టెస్టుల కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మందులు వాడి ఇబ్బంది పడ్డారని మాకు తెలిసింది. సో దయచేసి అందరూ గమనించండి. మేము ఇలాంటి క్యాంపులు పెడితే డాక్టర్లుగా మేమే వస్తాము, కానీ ఇంటింటికి వచ్చి సర్వీస్ చేసే సిస్టర్ని పంపించే పని అయితే మేము చేయట్లేదు. ఇలానే వేరే హాస్పిటల్ పేర్లు చెప్పి కూడా వేరే ప్రదేశాల్లో దేవరపల్లి ఇలాంటి చోట్ల వేరే హాస్పిటల్ పేరు చెప్పి కూడా జనాలు ఇంటికి వస్తున్నారని తెలిసిందండి. వీళ్ళ మీద మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ పోలీసు వారికి కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు రేపు కంప్లైంట్ కూడా ఇస్తాము. అయితే అందరూ గమనించి వాళ్ళు ఇచ్చిన మందులు వాడడం కానీ, అవసరం లేని టెస్టులు మీతో చేయించడం కానీ, అసలు వాళ్ళు టెస్టులు చేస్తున్నారో లేదో కూడా తెలియదండి. ఊరికే రిపోర్ట్లు ఇచ్చేస్తున్నారేమో అని కూడా మాకు అనుమానంగా ఉంది. వాళ్ళు ఎవరో ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. పోలీసు వారి సహకారం కూడా తీసుకుంటామండి. సో దయచేసి అందరూ గమనించండి. స్వాతి హాస్పిటల్ తరపున కానీ మేము ఇంటింటికి సిస్టర్ని కానీ బ్లడ్ టెస్టుల కోసం కానీ ఎవరిని పంపించట్లేదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మా ఫోన్ నెంబరు ఈ కింద వేయబడుతుందండి, దానికి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ. దయచేసి ప్రజలందరూ గమనించి మోసపోవద్దని కోరుకుంటున్నాను.